బీజేపీ మొదటి జాబితా విడుదలైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం మొదటి జాబితా రిలీజ్ చేస్తే దీంట్లో 9 స్థానాలు తెలంగాణ నుంచి ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సిట్టింగ్ ఎంపీలు 4 ఉంటే 3ని కంటిన్యూ చేస్తున్నారు. 3లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే సందర్భంలో కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్, అలాగే నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపురి అరవింద్, వీళ్ళ 3ని కొనసాగిస్తున్నారు. మరొక సిట్టింగ్ ఎంపీ ఆదిలాబాద్కి సంబంధించి ప్రకటన మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అదే సందర్భంలో ఇటీవల కాలంలో బీజేపీలో చేరినటువంటి బీవీ పాటిల్కి జహీరాబాద్ స్థానం ఇచ్చారు. ఈటెల ముందు నుంచి ఆయన కోరుకుంటున్నటువంటి ఈటెలకి మల్కాజ్గిరి స్థానం ఇచ్చారు. అట్లాగే హైదరాబాద్ నుంచి గత కొంతకాలంగా చర్చలో ఉన్నట్లుగానే మాధవీలత, విరించి హాస్పిటల్స్ యజమాని మాధవీలతకు, డాక్టర్ మాధవీలతకు ఇచ్చారు. అట్లాగే చేవెళ్ళ ముందు నుంచి ఊహించినట్టుగానే కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చారు. నాగర్ కర్నూల్ భరత్ ఇటీవల కాలంలో సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు, ఆయన సిట్టింగ్ ఎంపీ ఇటీవలనే బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి రాములు కుమారుడు భరత్కి ఇచ్చారు. అట్లాగే భువనగిరి స్థానం నుంచి ముందుగా ఊహించినట్లుగానే బూర నరసయ్య గౌడ్ దక్కించుకున్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి మా ప్రతినిధి స్వప్న ఉన్నారు. స్వప్న, గుడ్ ఈవినింగ్. స్వప్న, చెప్పండి. ఈ 9 స్థానాలు చూస్తే, 9 స్థానాల కూర్పు చూస్తే ఎట్లా అనిపిస్తోంది? అదే సందర్భంలో 4లో 3 సిట్టింగ్ ఎంపీలకి కొనసాగిస్తూ ఒక్కళ్ళకి మాత్రమే ఆపటానికి ఏం కారణం ఏం కనిపిస్తోంది? అరవింద్ గారు, మొత్తానికి ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అని అంటున్నటువంటి బీజేపీ అనుకున్న అంచనాల కంటే గట్టిగానే, అంటే మనం 120, 130, 140 వరకు ఇస్తుంది అనుకున్నాము. బట్ 195 195 మంది అభ్యర్థుల్ని ప్రకటించడం నిజంగా అంటే మేము ఇంకా ముందంజలో ఉన్నాము, అంటే మా ప్రత్యర్థుల కంటే కూడా మేము ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాము అనేటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. మనం ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మంత్రులు మనకి ఇక్కడ నుంచి 34 మంది, అంటే నేషనల్ వైడ్ గా చూసుకుంటే 34 మంది మంత్రులకు తిరిగి అవకాశం ఇచ్చారు. ఇద్దరు ఎక్స్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. యాజ్ యూజువల్ మీరు ఇంతకుముందే చెప్పారు, వారణాసి నుంచి మనకు మోదీ రంగంలో దిగుతున్నాడు, గాంధీనగర్ నుంచి అమిత్ షా రంగంలో దిగుతున్నాడు. ఇక మీరు అన్నట్టు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఇప్పుడు బీబీ పాటిల్ మినహా మిగిలిన పేర్లన్నీ మనం దాదాపుగా 2 రోజులుగా చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ పేర్లు మోస్ట్ కన్ఫర్మ్ పేర్లుగా మనం చూసుకోవచ్చు. అండ్ సికింద్రాబాద్ కిషన్ రెడ్డికి అసలు అక్కడ ఎలాంటి ఎదురు లేదు. కిషన్ రెడ్డి మీద ప్రత్యర్థిగా ఉండడానికి కూడా అక్కడ ఎవరు లేరు. కిషన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ గా వస్తుందని మొదటి నుంచి అనుకున్నాం. అండ్ బండి సంజయ్ పేరు కూడా అలాగే తీసుకోవచ్చు. బండి సంజయ్కి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి కాంపిటీషన్ లేదు. అండ్ బండి సంజయ్కి అమిత్ షా అష్యూరెన్స్ ఇచ్చారు, నువ్వు ఈసారి ఖచ్చితంగా గెలవాలి, కీలకంగా మారాలి, కరీంనగర్ ని కొట్టి తీరాలి అని చెప్పేసి అమిత్ షా నాకు చెప్పారు అని చెప్పేసి బండి సంజయ్ చెప్పడం, ఎప్పటి నుంచో ఆయన మొదటి నుంచి ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడో ఆ టైం నుంచి ఇంకా నేను అక్కడే కరీంనగర్ ఎంపీ స్థానం నాదే అన్నట్టుగా ప్రజల్లోకి తిరుగుతున్నాడు. ఏ రోజు కూడా ప్రజల మధ్యలో ఉండకుండా బయటికి రాలేదు, ప్రజలతో పాటుగానే ఉంటున్నాడు. ఆ సిట్టింగ్ స్థానం తనదే అని తనకు తెలుసు. అండ్ నిజామాబాద్ కి సంబంధించి పసుబోర్డు రావడం అనేది అరవింద్ కలిసి వచ్చినటువంటి అంశంగా తీసుకోవచ్చు. అండ్ అరవింద్ కూడా గట్టి కాంపిటీషన్ ఎవరు లేదు. ఈ 3 సిట్టింగ్ స్థానాలు మనం కన్ఫర్మ్ గా వస్తాం అనుకున్నాం. ఎస్, మనం అనుకుందే ఆదిలాబాద్ సోయం బాబురావు పేరు, ఆ పేరు ఉండకపోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పార్టీకి కొంత విముఖతగా ఉండడం, ఆయనకు పార్టీకి మధ్య కాస్త గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ ఉన్న నేపథ్యంలో అస్సలు రాదా లేదంటే ఫస్ట్ లిస్ట్ లో రాదా అనేది అనుకున్నాం. ఫస్ట్ లిస్ట్ లో అయితే రాలేదు. అదే సందర్భంలో రమేష్ రాథోడ్ పేరు బాగా గట్టిగా వినిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి అంటే, గతంలో తుడుం అంటే ఆదివాసీలకి లంబాడీలకి మధ్య జరిగినటువంటి వివాదంలో అనూహ్యంగా గెలుపొందినటువంటి సోయం బాబురావు ఒకవైపు ఉంటే, లంబాడీల ప్రతినిధిగా ఉన్నటువంటి రమేష్ రాథోడ్ మరోవైపు ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో రమేష్ రాథోడ్ ఈసారి సీటు గెలుచుకునే అవకాశం కనిపిస్తోందా? సీటు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా మీరు అన్నట్టు అరవింద్ గారు, రమేష్ రాథోడ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు ఈ మధ్య కాలంలో అయితే ఢిల్లీలో ఎక్కువగా ఉంటున్నాడు, హైదరాబాద్ లో తక్కువగా ఉంటున్నాడు, ఆదిలాబాద్ లో తక్కువగా ఉంటున్నాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెన్ సోయం బాబురావును ఆపడం విషయంలో రమేష్ రాథోడ్ హస్తం గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా సోయం బాబురావు కంటే రమేష్ బెటర్ అనేటువంటి సూచనలే హైకమాండ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి హైకమాండ్ దీని మీద ఒక రిపోర్ట్ అడిగినట్టుగా ప్రజెంట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ రిపోర్ట్ తర్వాత చూద్దాం, ప్రజెంట్ అయితే పెండింగ్ లో పెట్టమన్నారు. సో ఆ కారణంగా ఆదిలాబాద్ అనేది సిట్టింగ్ స్థానం. మరొక విషయం కూడా చూడాలి ఇక్కడ. గత ఎన్నికల్లో గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలు చూస్తే, అంటే మొత్తం లంబాడాలంతా బీఆర్ఎస్ తోటి ఉన్నారు, ఆదివాసీలంతా కాంగ్రెస్ బీజేపీ మధ్య విడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఉన్నటువంటి లంబాడాల ఓటు బ్యాంక్ని
తమ వైపు మలుచుకోవాలని ఏమన్నా ప్రయత్నిస్తోందా బీజేపీ అని? అట్లాంటిది ఏమన్నా అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల్ని లాక్కోవడం అనేది ఫస్ట్ వాళ్ళు చేస్తున్న పనిగా మనం చూసుకోవచ్చు. వాళ్ళు మొదటి నుంచి బీఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యం అయిపోతుంది, ఇలాంటి క్రమంలో కాంగ్రెస్కి వెళ్లకుండా సాధ్యమైనంత ఎక్కువ మందిని మన వైపు తీసుకుంటే రేపు కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉన్నప్పుడు ఇంకా అది బెటర్మెంట్గా ఉంటుంది. ఎంత దెబ్బ కొట్టినా బీఆర్ఎస్ని ఈ టైంలోనే దెబ్బ కట్టొచ్చు అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తున్నా కూడా వీళ్ళు రెడ్ కార్పెట్ వేస్తున్నారు, మాట్లాడుతున్నారు, హైకమాండ్తో మాట్లాడిస్తున్నారు. ఈవెన్ మనము బీబీ పటేల్ విషయానికి వస్తే ఆయన రావడము, జాయిన్ కావడము, వెంటనే టికెట్ అనౌన్స్మెంట్ చేయడం, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీబీ పాటిల్ పేరు నెక్స్ట్ లిస్ట్లో వస్తుంది అనుకున్నాం. కానీ ఆయన నా లిస్టు మొదట్లో ప్రకటిస్తేనే నేను జాయిన్ అవుతానని కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే జాయిన్ అవ్వగానే ఈవెన్ రాములి కొడుకు కూడా భరత్కి సంబంధించి కూడా మీరు తర్వాత పోస్ట్ పోన్ చేస్తే కుదరదు, ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు ఉన్నట్టయితేనే బాబు నేను జాయిన్ అవుతాను, భరత్కి కంపల్సరీ మీరు సీట్ ఇవ్వాలి అన్నప్పుడు అది ఇవ్వడానికి ఒప్పుకున్నాకనే భరత్ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఇద్దరిని తీసుకుంటే మిగిలిన వాళ్ళు మాత్రము బీజేపీకి మల్కాజ్గిరి సీట్ విషయంలో కూడా మనం మాట్లాడుకోవాలి అరవింద్ గారు, చాలా గట్టి పోటీ ఉంది. అండ్ ఈటల అయితే ఒక 3 days బ్యాకే ఒక మెసేజ్ స్ప్రెడ్ చేశారు. ఈటలకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఆయన దగ్గరికి అనుచరులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ సీటు మనకే కన్ఫర్మ్ అయిపోయింది, ఆల్రెడీ నాకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, మీరంతా చేయండి, హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ చేసేసుకొని మనం మాట్లాడుకుందాము నెక్స్ట్ ఎలా మనం అక్కడ గెలవాలి అనే విషయాన్ని. సో అంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు అంటే ఆల్రెడీ ఈటలకి అష్యూరెన్స్ వచ్చేసింది, ఈటలకే ఆ సీటు. అంటే చాలా మంది ప్రయత్నాలు అయితే చేశారు. మనం మల్కాజ్గిరి విషయంలో అతిరథ మహారథులే పోటీ పడ్డారు అనుకోవచ్చు. కాకపోతే అక్కడ ఈటల రాజేందర్కి ఇవ్వడం పార్టీకి చాలా అవసరం. ఇప్పుడు ఆయన కనుక బయటికి వెళ్ళడం లేదా ఇంకేదో స్టెప్ తీసుకుంటే బీజేపీకి మొదటికే నష్టం వస్తుంది కాబట్టి ఈటల రాజేందర్కి తలుగారు, ఈటల రాజేందర్కి ఇచ్చారు. అదే సందర్భంలో ఈటలతో పాటు మెదక్ రఘునందన్ రావు కూడా అనౌన్స్ అవుతుందంటూ బాగా చర్చ అయితే జరిగింది. అవును, రఘునందన్ రావు విషయము. కాకపోతే ఏమన్నారంటే ఫస్ట్ లిస్ట్ లో ఉండకపోవచ్చు. మెదక్ రఘునందన్ రావుతో నేను ఒక 3-4 days బ్యాక్ మాట్లాడినప్పుడు సీట్ నాకే వస్తుంది అనేటువంటి కన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తే హైకమాండ్ ఆయనకు ఓకే చెప్పినట్టుగా తెలిసింది. కాకపోతే ఇక్కడ ఇంకెవరైనా వస్తారు, ఎందుకంటే బీఆర్ఎస్ కి గట్టి గాలం వేస్తుంది కాబట్టి బీజేపీ ఏ చేపైనా చిక్కుద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంకెవరైనా బెటర్ గా వస్తారా, ఎందుకంటే ఎమ్మెల్యేగా చాలా అంటే మనకు రఘునందన్ విషయంలో అంత దారుణమైన ఓటమిని కూడా వెంటనే డైజెస్ట్ చేసుకోలేదు పార్టీ. అంటే అంత తక్కువ ఓట్లు మనకు గెలిచినటువంటి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచాడు రఘునందన్ మీద. సో అది చిన్న విషయం కాదు. వెంటనే మళ్ళీ అతనికి ఇవ్వడం వల్ల ఎలాంటి సంకేతాలు వెళ్తాయనేటువంటి ఆలోచనలో కూడా ఉండొచ్చు. మేబీ సెకండ్ లిస్ట్ లో ఇస్తాము. అయితే ఒకటి మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది, 9 ప్రకటించారు, ఇంకా 8 ప్రకటించాలి. ఈ 8లో బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మీ దగ్గర ఉన్న పేర్లు ఉన్నాయా, నా దగ్గర ఉన్న పేర్లు చెప్పమంటారా? మీ దగ్గర ఉన్న పేర్లు, నా దగ్గర ఉన్న పేర్లు మాక్సిమం ఒకటి. అంటే ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి అనూహ్యంగా వినిపిస్తున్న పేరు పువ్వాడ అజయ్ ఒక పక్కన, నామా నాగేశ్వరరావు ఒక పక్కన. వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు పేరు కూడా ఈసారి బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే హుజూర్ నగర్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సైదిరెడ్డికి సంబంధించినటువంటి పేరు నల్గొండకి బాగా వినిపిస్తోంది. ఐ హోప్ ఇది మీరు ఆల్రెడీ బ్రేక్ చేశారు. ఇక అనూహ్యంగా మహబూబాబాద్ విషయంలో కూడా 2 పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎంపీలుగా ఉన్నటువంటి, అంటే 2014లో ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ పేరు ఒకవైపు వినిపిస్తుంటే, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే బాగా భారీ పోటీ అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి అనూహ్యంగా మాధవీలత గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆమె తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ ఈరోజు ఫస్ట్ లిస్ట్లో రావడం ద్వారా ఆమెకు కూడా క్లియరెన్స్గా వచ్చేసినటువంటి ఆమె గత అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఆవిడే కనిపిస్తోంది, ఎక్కడ వీడియోలు చూసినా ఆవిడే కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రధానంగా అంచనా. అదే సందర్భంలో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనూహ్యమైన పేరు ఒకటి వినిపిస్తోంది. దీని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? చెప్పండి. నాకు తెలిసి అయితే రసమై బాలకిషన్ పేరు వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. కానీ వీళ్ళంతా మీరు గమనించారో లేదో స్వప్న, వీళ్ళంతా కేటీఆర్కి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు. కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళే ఈరోజు బీజేపీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మూలంగా బీజేపీ కేటీఆర్ టీంని మొత్తాన్ని లాక్కోవటం ద్వారా ఏమైనా సంకేతం పంపిస్తుందా, లేదా కేటీఆర్ బీజేపీ వైపు చూసేటటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్ అయినప్పటికీ మనం ఎక్కడో దగ్గర దీన్ని డిస్కషన్ని ఇనిషియేట్ చేయాల్సిన పని ఉంది. కాబట్టి మీరైతే
దీనికి బీజేపీ విషయాల్లో బీజేపీ వ్యవహారాల్లో గత కొంతకాలం నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కాబట్టి మీ దగ్గర నుంచే కరెక్ట్ సమాచారం వస్తున్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఎస్ యా మీరన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా అంటే కీలకమైనటువంటి నేతలు ఈ టైమే బెస్ట్. ఇప్పుడు వరకు ఎంతమందిని అయితే మన వైపు లాక్కోగలుగుతామో అది. ఈవెన్ కిషన్ రెడ్డి కూడా మొన్న మాట్లాడుతూ చెప్పిన విషయం, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఏ క్షణమైనా వాళ్ళు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, జస్ట్ మా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తర్వాయి వాళ్ళు వచ్చేస్తారు. అండ్ వాళ్ళు కూడా బీఆర్ఎస్కి సంబంధించి మనం అంటే ఒకసారి పార్టీ మునిగిపోతుంది, పడవ మునిగిపోతుంది అన్నప్పుడు అక్కడ ఉండడం కన్నా సేఫ్ సైడ్ చూసుకోవడం. రాజకీయ నాయకుల గురించి మీకు తెలియంది ఏముంది, వాళ్ళ సేఫ్ చూసుకుంటారు కాబట్టి మేబీ వాళ్ళు ఇంకొక సైడ్ వచ్చింది అనుకున్నప్పుడు కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ బెటర్ ఆప్షన్. మేబీ ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ మళ్ళీ వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మళ్ళీ మోదీ గవర్నమెంట్ వస్తుందని బీజేపీ భావిస్తుంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో మనం జట్టు కట్టడం బెటర్. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్తో ఉండడము, మనకు ఒక మంచి ఆపర్చునిటీ బీజేపీ నుంచి వస్తుంది కదా, ఇంకేమైనా వేరే ప్రయోజనాలు కూడా ఉంటాయి. గత కొంతకాలంగా రెండు జాతీయ పార్టీలు తెలంగాణ భవిష్యత్ రాజకీయం అంతా ఈ రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉండబోతుంది అనే ఇంప్రెషన్ని క్యారీ చేయడానికి పరిస్థితి కనిపిస్తుంది. అదే రకమైనటువంటి పరిస్థితి కూడా ఈరోజు బీజేపీ సైడ్ నుంచి వస్తున్నటువంటి స్పీడు, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన రాబోతోంది. ఈ రెండింటి మధ్యలో మాత్రమే పోటీ ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంచాలి అని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. ఈరోజు అదే డైరెక్షన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మీరు ఊహించినట్టుగానే చాలా బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులు అభ్యర్థులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం రెండు నాగర్ కర్నూల్ అండ్ బీబీ పాటిల్ విషయంలో. మరికొన్ని కూడా ఇట్లాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.